అవస్థలను వారి ఇబ్బందులను కాంగ్రెస్ పార్టీ సిఎల్పి పక్షాన అసెంబ్లీ అట్లాగే స్పీకర్ గారు ఆ కుర్చీలో స్పీకర్ పద్ధతిలో ఆయన యొక్క వ్యవహారం లేకుండా ఒక బొమ్మగా ఆయన కుర్చీలో కూర్చొని ముఖ్యమంత్రి ఇచ్చిన డైరెక్షన్ లో ఆయన ప్రవర్తన ఉండడము ఈరోజు మీడియా ద్వారా తెలంగాణ ప్రజలు కూడా గమనించండి, తెలంగాణ జర్నలిస్టు కూడా గమనించండి, తెలంగాణ మేధావులు కూడా గమనించండి. ఆ రోజు తెలంగాణ పార్లమెంట్ లో ఒక ప్రాంతం వాళ్ళు ఆపోజిషన్ అంటే వద్దని చెప్పినా కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కానీ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మంత్రులు అని పార్లమెంట్ లో సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారిని ఒప్పించి తెలంగాణ ఇప్పించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసన సభ్యులకే ఈ యొక్క ఇప్పుడు జరుగుతున్న తెలంగాణ ప్రజల ఇబ్బందులను శాసనసభలో సిఎల్పి పక్షాన శాసనసభ్యులను మేము మాట్లాడాలనే ప్రయత్నం చేస్తే తెలంగాణ ఇప్పించిన కాంగ్రెస్ యొక్క శాసనసభ్యుల యొక్క గొంతును కేసీఆర్ గారు గొంతు నొక్కుతున్నారు. ఇది అందరు కూడా చూస్తున్నారు. ఇది ఏ నాటికైనా ప్రమాదమే. తెలంగాణ ప్రజలారా మీ అందరు కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం, ఇది ఏ నాటికైనా ప్రమాదమే. ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ్యులను గొంతు నొక్కుతున్నారు అని అంటే ఈ ప్రభుత్వము ప్రజల గొంతు నొక్కినట్టే. ఇది ప్రమాదమైన పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నది. ఇది పద్ధతి ప్రకారం ప్రభుత్వ పరిపాలన కొనసాగుతలేదు. ఇది ఒక గుండాగిరి ప్రభుత్వంగా కొనసాగుతున్నది. ఇది ఒక రౌడీ పరిపాలన కొనసాగుతున్నది రాష్ట్రంలో. కేసీఆర్ గారు ఒక గ్యాంగ్ లీడర్ గా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రవర్తన లేదు. తెలంగాణ ప్రజల కోసము తెలంగాణ ప్రజలు గమనించండి, జాగ్రత్త పడండి. ఇది ఏనాటికైనా తెలంగాణ ప్రజలకు, ఎందుకంటే ఉన్నది ఒక కాంగ్రెస్ గొంతే ఈ రాష్ట్రంలో. రాష్ట్ర విభజించిన రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజలను తెచ్చిన పార్టీ ఇదే ప్రజల కోసం, ఇదే ప్రజల సహకారంతో ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో కేసీఆర్ ని గద్దె దించి కాంగ్రెస్ అధికారాన్ని ఏ రకంగా తెచ్చుకోవాలో తెచ్చుకుంటామో అప్పుడు ఈ కాంగ్రెస్ విధి విధానాలు ఏముంటాయంటే ఇప్పటి వరకు నష్టం జరిగిన తెలంగాణలో రైతులు కానివ్వండి, తెలంగాణలో ఉన్న మహిళలు కానివ్వండి, జర్నలిస్టులు కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, ఎంప్లాయీస్ కానివ్వండి, అందరిని కడుపులో పెట్టుకొని కాపాడేది ఒక కాంగ్రెస్ పార్టీయే. అందరు కొంపలు మునిగిపోతాయి, తస్మాత్ జాగ్రత్త ఉండండి అని చెప్తూ మేము కేసీఆర్ ఖబర్దార్, ఈ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తున్నది, నిన్ను గంట దింపుతున్నది, వెనక్కి తగ్గేది లేదు అనే విషయాన్ని మళ్ళొకసారి మీడియా ద్వారా నేను యావత్ తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.